న్యూ విజయ హాస్పిటల్స్ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్స్ నందు కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్, WJHS ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు. SBI జనరల్ ఇన్సూరెన్స్, హెరిటేజ్ TPA, FHPL TPA, ఫ్యూచర్ జనరాలి, ICICI లంబార్డ్, బజాజ్ అలియాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్, నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, MD ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు APEPDCL వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. న్యూ విజయ హాస్పిటల్స్, విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్, రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్, మాగంటివారి వీధి, కోస్టల్ బ్యాంక్ రోడ్, ఏలూరు. న్యూ విజయ హాస్పిటల్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఓసారి ట్రై చేయి. సో పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కాసేపు ఆడుకుందాం విత్ టంగ్ ట్విస్టర్స్. లెట్స్ గో. ఓసారి ట్రై చేయి. హాయ్. హాయ్, నీ పేరు? ఉమా. ఉమా, ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్. పాస్ అయిపోయావా అన్ని ఎగ్జామ్స్? అయిపోయా. బ్యాక్లాగ్స్ ఏం లేవా? లేవు. అంత బాగా చదువుతావా? పర్లేదు. పర్లా ఏదో చదివితేనే పాస్ అయిపోయావు నువ్వు. ఓకే, లైఫ్లో డ్రీమ్ అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, నీ డ్రీమ్ ఏంటి? రైల్వేస్. రైల్వే జాబ్స్. అబ్బో, రైల్వేలో ఏమి తీసుకుందామని? గేమ్స్ పరంగా. గేమ్స్ పరంగా ఏమైనా గేమ్ ఆడతావు నువ్వు? అక్క. ఏం గేమ్? హ్యాండ్బాల్. ఓ, లేడీ హ్యాండ్బాల్ ప్లేయర్ అనమాట. ఐ మీన్ స్టేట్స్, నేషనల్స్ ఇవన్నీ ఆడేసావా? ఆడేసా. కంగ్రాచులేషన్స్. సో ఓకే, అండ్ ఇది కాకుండా నీ లైఫ్లో ఇంకా ఒకవేళ ఇన్ కేస్ ఛాన్స్ లేకపోతే రైల్వేలో రావాలనే కోరుకుందాం, సెకండ్ ఆప్షన్ అంటూ ఉండాలి కదా. వాట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్? PPD ఫీల్డ్. నువ్వు పి అనగానే పెళ్లి చేసుకుంటావేమో అనుకున్నాను రా. పి అనగానే ఫస్ట్ నేను పెళ్ళి అనుకున్నా, ఇంకేం లేదు అక్క పెళ్ళి అంటావేమో అనుకున్నా. అలా ఏం లేదా? ఓకే, PT టీచర్ అంతేగా. ఓకే, డన్. డైలీ పార్క్ వస్తూ ఉంటావా? లేదా అక్క, ఈరోజు వచ్చి నాకు దొరికిపోయావా? అంతే. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే, నీకు ఒక వర్డ్ ఇస్తాను, అదొక 5 times చెప్పాలి, టంగ్ ట్విస్టర్ టైప్. వద్దులే అక్క. వద్దులే, పర్లేదు, జస్ట్ 5 times చెప్తే చాలు, ఎక్కువ సార్లు అవసరంలా. చిన్నది కావాలా పెద్దది కావాలా? అమ్మో చిన్నదే అక్క. అమ్మో చిన్నదేనా? ఎర్ర లారీలో ఎర్ర రాళ్ళు. కష్టం. అరే ఇది చాలా చిన్నదిరా నాకున్న వాటిల్లోనే. ఏంటిది అక్క, మళ్ళీ చెప్పు. ఎర్ర లారీలో ఎర్ర రాళ్ళు. ఎర్ర లారీలో ఎర్ర రాళ్ళు. 5 times. ఎర్ర లారీలో ఎర్ర లారీ కాదురా, లారీ. తిరగదా అక్క? చెప్పాలి, అదే కదా టంగ్ ట్విస్టర్. అందుకే వద్దా అక్క. ట్రై చేయి, జస్ట్ ట్రై చేయి. ఎర్ర లారీలో ఎర్ర లారీలో ఎర్ర రాళ్ళు. ఎర్ర లారీలో ఎర్ర రాళ్ళు. ఎర్ర లారీలో ఎర్ర లారీ అంటున్నావురా, లారీ. వద్దులే అక్క. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ అక్క. అల్లు అర్జున్. హీరోయిన్? హీరోయిన్ లేదక్క. లేదా? నువ్వేనండి? కాదులే. సో అల్లు అర్జున్ గారు మూవీస్లో నీకు ఫేవరెట్ మూవీ ఏంటి? సరైనోడు. అంటే మ్యాక్సిమం అల్లు అర్జున్ గారు అన్ని జానర్స్ చేసేసారు. నీ ఫేవరెట్ జానర్ ఏంటి ఆయన చేసిన వాటిల్లో? కామెడీయా, ఫైట్, అలా? లవ్ అక్క. లవ్ అనకూడదు కానీ ఒక డైలాగ్ గుర్తొస్తుంది, కానీ ఇంక అనకూడదు. సో ఎనీవే, ఆ గోస్ట్ టైప్ అట్లా ఏమైనా చేస్తే నీకు ఎలా ఉంటుంది అంట అల్లు అర్జున్ గారు? కొత్తగా ఉంటుంది. ట్రై చేయమని చెప్తావా? చెప్తాను ఒకసారి. అదే అల్లు అర్జున్ గారు చూస్తారా చెప్పు. వద్దులే. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఆడుకో అండ్ నీ ఫ్యూచర్ గోల్ నువ్వు రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. హాయ్ మేడం. మీ పేరు? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాటర్డే సండేస్ బాగుంటుంది అంటగా సాఫ్ట్వేర్లో, అది నిజమా అబద్ధమా? చాలా మందిని అడిగాను, మీరు చెప్పండి. బాగుండదంటే బాగుంటుందండి, బాగోదంటే బాగోదు. ఎందుకు అంత బాధగా చెప్తున్నారు? ఓకే, అది అంటే డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ అండి. పిల్లలు అది ఇది ఉంటే వీళ్ళతో సరిపోతుంది, టైం పాస్ అవుతుంది. లేకపోతే ఇంక బ్యాచులర్ లైఫ్ అంటే బ్యాచులర్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏలూరే మేడం, ప్రాపర్ విద్యానగర్. మరి ఏలూరులో సాఫ్ట్వేర్ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్? వర్క్ ఫ్రమ్ హోమ్, బెంగళూరు లొకేషన్. ఓకే, డన్.
ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పొట్టలు వస్తాయి అంటారు, మీకు రాలేదు? ఇంకా వచ్చింది కవర్ చేస్తున్నారా? కొద్దిగా లాగాను లోపలికి, వచ్చింది. లాగారంట లోపలికి. డైలీ పార్క్ వస్తూ ఉంటారా? లేదు మేడం, ఎప్పుడన్నా నాకు కొంచెం ఫ్రీ దొరికినప్పుడు మాత్రమే. ఒక 3 weeks బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. వీళ్ళు ఏంటంటే మొబైల్స్ చూడడం, బాగా తినకపోవడం, ఇలా కొంచెం మరీ ఫిజికల్గా ఏం లేదు కదా. సో ఇక్కడ వస్తే కొంచెం ఆడుకుంటారని చెప్పి. పల్లెటూరులో అయితే ఇదంతా ఉంటుంది కాబట్టి చాలామంది పిల్లలు ఉంటారు కాబట్టి ఆడుకుంటారు. ఇంకా సిటీ కల్చర్లో ఇంకా మనకు పార్క్స్ తప్పే ఉండవు కదా. సో ఇంకా ఇక్కడ మీద ఆడుకునే రోజులు కూడా పోయినాయి. ఇదివరకు ఇంటి ముందే ఆడేసుకుంటాం. ఇప్పుడు అసలు గేట్ తీస్తే ఏదైనా వెహికల్ వస్తుందేమో అని చెప్పి భయపడతా ఉంటాం. సైకిల్ కూడా తొక్కనేమో, అన్ని రిస్ట్రిక్షన్స్ సిటీ అంటే. ఇంకా అపార్ట్మెంట్ ఈ సైడ్ ఉంటే ఇంకా చాలా ఇబ్బంది పిల్లలతో. మెట్లు దిగడమా లిఫ్ట్ అని చెప్పి ఇంకా టెన్షన్ వస్తూ ఉంటుంది. సో ఓకే, మీ జాబ్ పర్పస్ జనరల్గా ప్రతి ఒక్కరికి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. మీ సాఫ్ట్వేర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎవరి మీద బాగా ఎక్కువ కోపం మీ ఆఫీస్లో? లేదు లేదు, ఆఫీస్లో ఎవరి మీద కోపం ఉండదండి. మా వర్క్ మేము నాన్ టెక్నికల్ సైడ్ అనమాట. సో ఎప్పుడన్నా మీటింగ్స్ ఉంటాయి, ఇంకా మిగతా అంతా మాకు ఒక ప్రొడక్షన్ అవర్స్ అని ఇన్ని ఉంటుంది అనమాట. ఇన్ని అవర్స్ చేయాలని. సో అవి చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మీటింగ్స్ ఇస్తారు, టార్గెట్ ఏమైనా ఉంటే టార్గెట్స్ ఇస్తారు, అది చేసుకోవడమే. దాని తర్వాత ఏమన్నా మనకి వీక్లీ మెట్రిక్స్ ఏమైనా ఫాలో అవ్వకపోయినా, లేకపోతే మంత్లీ స్కోర్ కార్డ్స్ ఏమన్నా సరిగ్గా లేకపోయినా అప్పుడు కొంచెం మనకి ఇరిటేషన్ వస్తుంది. అలాంటప్పుడు మీరు ఎవరిని తిడతారా? స్ట్రెస్ లెవెల్స్ ఎలా తగ్గించుకుంటారు? స్ట్రెస్ లెవెల్స్ అంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకొంచెం ఒక సర్టెన్ గోల్స్ పెట్టుకుని తిట్టడం అంటే ఇంక ఇంట్లోనేనండి. వీళ్ళ వల్లే మళ్ళీ చాలా మంచి వాళ్ళ ఉన్నారన్నమా, ఈయన చాలా మంచి వాళ్ళ ఉన్నా. అదే నన్ను అడగండి, నేను ఎన్ని చెప్తాను. అసలు మా మేనేజర్ చాలా మంచి ఆవిడ. సో ప్రజెంట్ అయితే తను చాలా లేడీస్ అంటే ఆల్మోస్ట్ మంచి వాళ్ళమే ఉంటాంలేండి. చూసారు సైలెంట్ గా డైలాగ్ వేసారు, అలా అనుకోవడం లేదు. ఉంటారు, బట్ జెంట్స్ కూడా మంచి వాళ్ళు ఉంటారండి. అంటే ఫస్ట్ నేను ఉండరని చెప్పట్లేదు. సో అందరూ ఉంటారండి. సో లేడీస్ లో జెంట్స్ లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కాని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆవిడ తెలుగు ఆవిడే, బట్ ఇంక బాగానే ఉన్నారు ప్రస్తుతానికి అయితే. హ్యాపీ. మీరు ఫ్రీగా మాట్లాడడం కోసం ఇదంతా మాట్లాడి ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. సో అదొక 5 times చెప్పాలి. రెడీయా? ఓకే. ఐడియా ఉన్నాయా టంగ్ ట్విస్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పండి. అట్లా ఎర్ర లారీలు, ఓకే ఫైన్. అలాంటిదే కొంచెం వేరేది మారుద్దాం. అప్పుడంటే లారీలు, ఇప్పుడు మనం కొంచెం రిచ్ అయ్యాం కదా. ఎర్ర కార్లకి ఎర్ర డోర్లు, నల్ల కార్లకి నల్ల డోర్లు. 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 మీరు మరీ అంత కరెక్ట్గా చెప్పేయకూడదు సార్. అసలు ఇంత కూడా తప్పు లేకుండా చక్కగా చెప్పేస్తున్నారు. మూవీస్ అవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? ఇంతకుముందు ఆ బీటెక్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళేవాడినండి. ఇప్పుడు చాలా రేరు. ఇప్పుడు నా ఫ్రెండ్, మా బాబు, వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అనమాట. తనతోనే అంత టైంపాస్ అవుతుంది. తనతోనే వెళ్తాను. బస్ స్టాండ్ దగ్గర మనకి సిఎంఆర్ మాల్ ఉంది కదా, కొంచెం మంచిగా ఉండే మూవీస్ అయితే ఇంకా టాక్ బాగుంటే తర్వాత వెళ్తానండి. హిట్ మూవీ అయితే వెళ్తాను, లేకపోతే ఇంకా వెళ్ళనండి, టైం ఉండదు. ప్రెసెంట్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎప్పటి నుంచోనండి నా ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్. నా పేరు అది కాబట్టి చిన్నప్పటి నుంచి అలాగా. విక్టరీ వెంకటేష్. సో ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? యాక్చువల్గా ఫేవరెట్ హీరో అనే కానండి, ఎప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ మూవీస్కి, మహేష్ బాబు మూవీస్కి వెళ్ళేవాడిని. కానీ ఏమో ఆయనలాగే అంతే. ఫేవరెట్ మూవీ కలిసి ఉన్నారా అంటే ఇష్టం అండి. కలిసి ఉన్నారా అంటే బాగా ఇష్టం, చాలా ఇష్టం. ఏదైనా అంత వెంకటేష్ ఫ్యాన్ అంటున్నారు కాబట్టి ఒక చిన్న డైలాగ్ వెంకటేష్ గారు. ఎనీష్ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. మీ పేరు? అపర్ణ. అపర్ణ గారు, ముందుగా మీకు ఇంకొక కాంప్లిమెంట్ ఇవ్వాలి. మీ వాయిస్ చాలా స్వీట్ ఉంది అసలు కదా. అవునా? ఇంకొంచెంసేపు అయితే కొట్టేటట్టు ఉంది. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, హౌస్ వైఫ్ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో మీకు అసలు మీ లైఫ్లో డ్రీమ్ ఏదైనా ఉందా? లైక్ బిజినెస్, జాబ్ అలా? జాబ్. ఏ టైప్ ఆఫ్ జాబ్? కానీ ఏదో ఒక జాబ్ చేయాలి. సాఫ్ట్వేర్ ఏదైనా సరే ఒక జాబ్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, డన్. సినిమాలు బాగా చూస్తారా? నో, నాట్ ఇంట్రెస్ట్. కార్టూన్ అంతేలే. పుట్టేసావు ఇంక సినిమాలు ఉండవు నీ వల్లే. నాకు చిన్నప్పటి నుంచి కార్టూన్స్ బాగా ఇష్టం. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. మరి ఇంకే చాలు, ఇంక సినిమాలు చూడకపోయినా పర్లేదు, ఆయన చూస్తే చాలు. సో ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. అదొక 5 times చెప్పాలి. రెడీయా? రెడీ. ఈజీగానే ఇస్తా. చెత్త కుప్ప ఉంటుంది తెలుసా, దాని గురించి ఇద్దాం. కుప్పలో కుక్క, కప్పులో పప్పు. కుప్పలో కుక్క, కప్పులో పప్పులో కప్ప.
అదొక 5 సార్లు చెప్తే మీరు గెలిచేసినట్టే. మీకు ఇప్పుడు బంగారు పడ్డాను ఇస్తాం. ఒకసారి మళ్ళీ చెప్పండి. కుప్పలో కుక్క, కప్పులో పప్పు. కుప్పలో కుక్క, పప్పులో కప్పు. పప్పులో కప్పను పెట్టారమ్మా తీసుకెళ్ళి. కప్పులో పప్పు. కప్పులో పప్పు. కుప్పలో కుక్క, కప్పులో పప్పు. కుప్పలో కుక్క, కప్పులో పప్పు. కుప్పలో కుక్క, కప్పులో పప్పు. కుప్పలో కుక్క, కప్పులో కప్పు. కప్పులో కప్పు. సరే నువ్వు ట్రై చేయి. ఏంటి అదే కుప్పలో కుక్క, కుప్పలో కుక్క కప్పులో పప్పు. కుప్పలో కుక్క కప్పులో పప్పు. కుక్కలో ఈవిడ పక్కన నుంచి ఇట్రండి. ఈవిడ పక్కన నుంచి మీరు ఒక్కసారి అన్నిసార్లు వద్దు, వాళ్ళకంటే 5 సార్లు. మీరు ఒకసారి చెప్తే మీకు వడ్డానం ఇచ్చేస్తా. సిగ్గుపడతానే ఉంది. సో ప్రభాస్ గారు మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? వర్షం. ఎనీవే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రాజు. రాజు గారు. ఆర్ఏజేఏ రాజు అదేనండి. నా కోసమే పాట రాశారు. ఏం చేస్తూ ఉంటారు? నేను చైల్డ్ హెల్ప్ లైన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కింద పనిచేస్తాను. ఉమెన్ అండ్ మీ పర్ఫ్యూమ్ బాగుందండి. లేదండి, కొట్టేస్తుంది అసలు. గుట్టు నాకు కూడా వేస్తుంది. ఓకే, దానికన్నా ముందు మీకు కాంప్లిమెంట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇవ్వండి, చెప్పండి. ఆల్రెడీ తెలియకుండా ఒకటి ఇచ్చే తెలిసి ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. మీ స్మైల్ బాగుందండి, నేను ఫిదా. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. నా స్మైల్ బాగుంటుందా? డైలీ పార్క్ వస్తూ ఉంటారా? లేదండి, చాలా రేరు. 6 monthsకి 8 months అలా. ఇవాళ నాకు ఎర్లీగా ఆఫీస్ అయిపోయింది, టైం దొరికింది కదా అని. యాంకర్ సౌజన్య గారు వస్తారు, వెళ్దామని వచ్చారా? ఆవిడెవరండి? నేను నన్ను గుర్తించండి, పరిచయం చేసుకోవాలి అలాగైతే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. ఐడియా ఉన్నాయి టంగ్ ట్విస్టర్స్ అంటే ఏంటి అని? ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. అంటే పేర్లు తెలియదు. ఎర్ర లారీలు, పచ్చ లారీలు అంటారు కదా. అమ్మ కష్టం అలాగైతే. అది ఇవ్వను, వేరేది ఇస్తాను. ట్రై చేస్తాను మ్యాక్సిమం. గాదెలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. అటు చూస్తారండి, ఇటు చూడు చేసుకుంటున్నాను. ఓకే. గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. ఎన్నిసార్లు అన్నాను? 5 times అండి. గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. 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 గాదిలో కందిపప్పు, గాది కింద. ఏంటి మాయా లేదు, మంత్రం లేదు అన్నట్టు చేత్తో మంత్రాలు వేస్తున్నారు. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్నిసార్లు అంటానని. ఆయన మీద నమ్మకం లేదు. అయ్యో, కానీ మీలో టాలెంట్ చూసాను నేను, అలా లాగాను బయటికి. సినిమాలు బాగా చూస్తారా? తక్కువ అండి, సినిమాలు చూసేంత టైం కూడా లేదు. కానీ ప్రభాస్ మనం ఒకటే సేమ్ పెంచ్. ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? అన్ని మూవీస్ అండి, అన్ని మూవీస్ ఫేవరెట్ ఉంటుంది. నాకు ఆయన చాలా ఇష్టం, ప్రాణం కోస్తే ఆయనే ఉంటుంది. కానీ ఒకటి ఇష్టం ఉంటుంది అలా. చక్రం అండి. ఇప్పుడు ఎందుకు అది? అంటే వై చక్రం? ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. కానీ ఆయన నచ్చబడి నాకు నచ్చలేదు. లాస్ట్ లో అది నేను చూడలేదు. అదే క్లైమాక్స్ తీసేస్తే మిగతా సినిమా అంతా బాగుంటుంది. అది కూడా బాగుంటుంది ఆ మూవీ వైజ్. సో ఇప్పుడు ప్రభాస్ గారు ఫ్యాన్ అన్నారు, టంగ్ ట్విస్టర్ చెప్పేశారు కాబట్టి తప్పదు, ఒక మంచి డైలాగ్ చెప్తారు ప్రభాస్ గారిది. ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదు. చాలా ఉన్నాయి, అందులో ఏదైనా ఆలోచిస్తున్నానండి. ఓకే, ఒకటి చెప్తానండి. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? నేను గుద్దితే అలా ఉంటుంది. అది అందుకే గుద్దకండి, జాగ్రత్తగా ఉండండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఆన్ ఓసారి ట్రై చేయి. న్యూ విజయ హాస్పిటల్స్ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్స్ నందు కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్, WJHS ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు. SBI జనరల్ ఇన్సూరెన్స్, హెరిటేజ్ TPA, FHPL TPA, ఫ్యూచర్ జనరాలి, ICICI లంబార్డ్, బజాజ్ అలియాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, MD ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు APEPDCL వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. న్యూ విజయ హాస్పిటల్స్, విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్, రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్, మాగంటివారి వీధి, కోస్టల్ బ్యాంక్ రోడ్, ఏలూరు. న్యూ విజయ హాస్పిటల్స్.
వెల్కమ్ బ్యాక్. ఓసారి ట్రై చేయి. హాయ్ మ్యామ్. హలో అండి. మీ పేరు? మౌనిక. మోనికా. మీదేనది? చెప్పేస్తారండి ఒకసారి. కింద ఇసుక ఉంది కాబట్టి, లేకపోతే చించేసేవాళ్ళే. కనీసం ఒక్కటైనా వేసేది. ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఆ ఫ్లోర్కి తీసుకెళ్దాం మేడంని. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. డిఎడ్ అయింది, డిఎస్సి ప్రిపేర్ అవుతుంది. మనది చదువు చదవలే, ఏళ్ళు ముద్ర బ్యాచ్ నేను. ఓకే. సో అది కాకుండా లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. హౌస్ వైఫ్ అయిపోయారు, ఇంక మనం ఏం చేయలేం. జనరల్గా ఏ డ్రీమ్? ఒక జాబ్ కానీ బిజినెస్ అలా? జాబే చేయాలనుకుంటున్నాను. ఏ టైప్ ఆఫ్ జాబ్? టీచింగ్ అండి. మటన్ కొట్టు మస్తాన్ లాగా టీచింగ్లోనే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళందరూ బాగా అల్లరి చేస్తున్నారు. సైలెంట్ అని చెప్పి చెప్పాలి. మీ వాయిస్ నాకు వినిపించాలి. ఇప్పుడు చెప్పండి. నేనే కొంచెం ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటానండి కొంచెం. అయితే ప్రిన్సిపల్ సార్ రాగానే ప్రిన్సిపల్ సారో మేడమో క్లాస్లో టీచర్ ఏదైనా ఎత్తుక్కోవాలి, ఎందుకంటే ఇప్పుడు పిల్లల మధ్యలో ఆడుకుంటూ ఉంటారు కాబట్టి. అయితే కరెక్టేనండి. వెరీ గుడ్. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాం, అదొక 5 times చెప్పాలి. రెడీయా? ట్రై చేస్తాను. సరే. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. మీరే సరిగ్గా చెప్పలేకపోయారు. నాకు నవ్వు వచ్చేసి, నాకు మీ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు వచ్చేసి. సరే దాన్ని సగం చెప్దాం. ఇది ఈజీ అండి. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, ఇది ఒక్కటి చెప్పండి. ఎర్ర కలర్. కలరా కాదండి, కలరాలు మనకొద్దు, కర్రలు. ఎర్ర కర్రల కలర్. ఎర్ర కర్రల కలర్ ఎలుపు. అంతే. ఎర్ర కర్రల కలర్ ఎలుపు. ఎలుపా? మేడం వెళ్ళిపోతాను, ఒక 2 minutes వెళ్ళిపోతాను. మేడం కొంచెం ఈజీ దాడి ఇవ్వచ్చు కదా. అది వద్దంటారా? సరే. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. ఎవరు? బుజ్జిగాడు. ఓకే. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు. బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని. అసలు మనం చెప్పింది వీళ్ళు చెప్పాలండి. వీళ్ళు అడగంగానే నేను మార్చడం నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే. ఫేవరెట్ హీరో ఎవరు? నాకు కూడా ప్రభాస్ అంటే ఇష్టం. మీకు కూడా? వెరీ గుడ్. నాకు కూడా. కాలేజీ ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పారు కదా. నా గురించి అయినా తెలిసిపో ఫేమస్ అయిపోతుంది రేపు ఎలాగే ఏంటో. అయ్యో. సరే. ప్రభాస్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? మిర్చి అండి. మిర్చి లాంటి కుర్రాడు. ఓకే. సో మీ లైఫ్లో మిర్చి లాంటి కుర్రాడు ఎవరు ప్రభాస్ కాకుండా? వైవి రాజు అండి. ఎవరది? మా హస్బెండ్. ఓ RAJU రాజు మీ వారేనా? ఓహో. ఓకే. సో ఆయనకి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా? డైరెక్ట్గా అయితే ఎప్పుడు చెప్పలేదు, ఓన్లీ టెక్స్ట్ మెసేజ్లోనే చెప్పాను. ఇప్పుడు ఇది కూడా ఆ కెమెరా మీ రాజు గారు అనుకొని ఒకసారి చెప్పండి. ఐ లవ్ యూ రాజు. రాజు లవ్ యూ అంటా, చూసుకో మరి. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇవ్వకపోతే బాగోదు కదా. ఒక మంచి పాట పాడరా ప్రభాస్ గారిది? ప్రభాస్ గారి సాంగ్స్ అంటే బోల్డ్ ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. 2 లైన్లు పాట అంతా వద్దు. మేడం ఆలోచిస్తున్నారు. అంటే చాలా ఉన్నాయి కదా, ఏం సాంగ్ మిర్చిలోది పాడేయండి. కాటుక కళ్ళని చూస్తే. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మది పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మది పోతుందే, చాటుగా ఇంత దాన్ని చూసానే అనిపిస్తుంది, నా మనసే నీ వైపు వస్తుంది. కెమెరామెన్ వైపు. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదంతా ప్రేమేనా మరి. సో నిన్న పొరపాటుని చెప్పా కెమెరా గారిని రాజు అనుకుని, రాజు గారికి మొత్తం పాట పాడేశారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సచ్ ఎ స్వీట్ వాయిస్ అండ్ సాంగ్ పాడినందుకు థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? నా పేరు అఖ్తర్. అఖ్తర్. మీ పేరు? నామ్. నామ్. అజీమ్. ఓకే. హాయ్. హాయ్ అండి. మీ పేరు? రెహమత్ సనా. రెహమత్ సనా. మీ పేర్లు భలే వెరైటీగా ఎందుకు ఉంటాయి? ముస్లిమ్స్ నేమ్స్ అన్ని లాంగ్ ఉంటాయి. లాంగ్ ఉంటాయి, పలకడానికి కూడా రాదు ఒక్కొక్కసారి. ఎందుకు అంత వెరైటీగా పెట్టుకుంటారు? అవి ఖురాన్లో వర్డ్స్ కొంచెం. ఇది ఆల్రెడీ నాకు ఒక ముస్లిం ఆవిడ చెప్పింది. ఎస్. మౌనిక పాట పాడతావా? సరే ముందు పాట పాడిచ్చేద్దాం, తర్వాత మనం మాట్లాడదాం. పాడు మౌనిక. గట్టిగా ఫాస్ట్. ఓ మౌనిక పాట అంటే నేను పాట మొత్తం పాడిద్ది అనుకున్నా, మౌనికానే సాగదీసిద్దని ఇప్పుడు అర్థమైంది. డైలీ పార్క్ వస్తూ ఉంటారా? లేదండి, ఎప్పుడైనా. ఎప్పుడైనా. మీరు?
ఎప్పుడైనా పాపకి కొంచెం ఏలూరు ఏలూరు కానీ వేరే ఊర్లో ఉంటున్నారు ఇప్పుడు జగదల్పూర్లో. జగదల్పూర్ ఎక్కడండి అది? అది ఛత్తీస్గఢ్. ఓకే ఓకే, అక్కడ నుంచి ఇక్కడ పార్క్ ఆడుకోవడానికి వచ్చారు? లేదు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓ, పుట్టింటికి వచ్చారా? ఓకే. సో మూవీస్ బాగా చూస్తారా అమ్మా మీరు? దాన్ని చూస్తుందండి బాగా. నేను అటు వెళ్ళిపోతే బెటర్ ఏమో, మేడమే మాట్లాడుతున్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ ఫేవరెటే. అందరూ ఎవరిని బాధ పెట్టరు, ఒకళ్ళు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు రీసెంట్గా చూసింది అయితే కూలీ, రజనీకాంత్. అంటే ఏ మూవీ నచ్చితే ఆ మూవీ నచ్చుతారనమాట. మీకు? నాకు చెప్పండి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్? సల్మాన్ ఖాన్ ఫస్ట్. నాకు పెళ్ళి అవ్వలేదంట, పెళ్లి చేయొచ్చుగా ఆయనకి. చేద్దామండి, చూడండి పిల్లని. నేను బాగానే ఉంటానంటారు ఆయన పక్కన? బాగానే ఉంటారు. ఇద్దరం కండ సరే ఏంటండి, హైట్ సరిపోతారంట. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఫోటో ఫోటో ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, నోరు తిరగని పదం, అదొక 5 సార్లు చెప్పాలి. రెడీయా? ఐడియా ఉన్నాయా? రెడీ. ఇప్పుడు మరీ గట్టిగా చెప్తున్నారు రెడీ అని. సరే, మీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. రెడ్ కాదు, బ్లడ్. ఫాస్ట్గా చెప్పేసి కవర్ చేసేద్దాం అనుకున్నారు. బ్లడ్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, 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 రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. ఇంకొక అరగంట టైం తీసుకోండి, లేకపోతే రెడ్ బ్లడ్ అంత స్లోగా చెప్పకూడదు. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. వీళ్ళు ప్రాక్టీస్ అయ్యి వచ్చేసినట్టున్నారు. సో ఒక మంచి డైలాగ్ నా కోసం ఏదైనా హిందీ. అది అంత బాగా హిందీ, మాకు హిందీయే కావాలి. నాకు హిందీ వచ్చు. ఇద్దరు ఆత ఉదర్ జాతా నయ్యి ఆత. హిందీ ఏం డైలాగ్ మీ ఇష్టం, ఏ డైలాగ్ అయినా పర్లా. ఏం చెప్పమంటారు, నాకు అర్థం అట్లా. సరే, మీరు ఒక సాంగ్ అంట మరి సూపర్ పాడతారంట సాంగ్స్. రండి రండి రండి. అంతే బాగా ఇప్పుడు పర్లా, నా గొంతు బాగా యాంకరింగ్ చేసే ఇట్లా రండి. 2 లైన్లు సాంగ్స్ కంటే ఇంకేమన్నా చెప్పండి. సాంగే కావాలి నాకు, మీరు అంత బాగా పాడతారని నాకు. కానీ గావురే. అభీ నా జావో छोड़कर के दिल अभी भरा नहीं, अभी नहीं, अभी नहीं, 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 नहीं. మేడంలు ఇప్పుడు దాకా ఒక స్పీడ్ చూసి ఇప్పుడు ఒక సిగ్గు చూశాను. వావ్. మీరు ఒక డైలాగ్ చెప్పండి మేడం. సరే, చక్కగా ఒక పాట పాడారుగా. నాకు డైలాగ్స్ అంటే ఏ సినిమాలో ఏదైనా పర్లా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, నాకు అన్నీ వచ్చు. అన్నీ కూడా వేద్దాం. లేదు, తెలియదు. ఒక్క ఛాన్స్ ఇస్తారా? ఇక్కడ పెట్టుకొని చూసుకుంటానండి. ఒక్క ఛాన్స్ ఇస్తారా? ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. ఎవరికి? మా ఆయనకని చెప్పండి. మా ఆయనకి. మీ ఆయన గారి పేరు? అమీర్ సోహెల్. చెప్పండి. అమీర్ సోహెల్ అని పిలిచి చెప్పండి డైలాగ్. అమీర్ సోహెల్, ఒక్క ఛాన్స్ ఇస్తారా? ఇక్కడ పెట్టి చూసుకుంటాను. అట్నుంచి రిప్లై ఎప్పుడో ఇచ్చేసాను కదే. ఎనీవే, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంటి దగ్గర ఉంటానండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో మీ లైఫ్లో డ్రీమ్ ఏంటి? జాబ్ ఆర్ బిజినెస్? టీచర్. ఏ సబ్జెక్ట్ చెప్తారు? జువాలజీ. హాయ్ సార్, మీ పేరు? ఏం చేస్తున్నారు? అది ప్రస్తుతాన్ని పాలు తాగుతున్నాం, అంతేనా? హాయ్, నీ పేరు? అయాన్ష్. బాగుంది అయాన్ష్. నూనె మొత్తం అయిపోయిందారా ఇంట్లో. హాయ్, మీ పేరు? గౌతమ్. గౌతమ్ గారు, ఇంత పెద్దగా ఎలా అయ్యారు మీరు? ఏ క్లాస్ చదువుతున్నారు? 4th. అమ్మడి, 4th వచ్చావా? 4thలో ఏం చెప్తున్నారు? సబ్జెక్ట్స్. అబ్బా, సబ్జెక్ట్స్. అమ్మ 3rd ఏం చెప్పారు? ఓకే. హాయ్ సార్. చున్నీ తినేస్తున్నాడు. నీ పేరు? మీ నేమ్ చెప్ప. వాడు దాని నుంచి నాకు లైన్ వేస్తున్నాడు, అందుకే సిగ్గుపడుతున్నాడు. మీ పేరు మేడం? నా పేరు మౌనిక అండి. మౌనిక. ఆ పాట వచ్చిన తర్వాత ఎవరన్నా మిమ్మల్ని నేర్పించారా? చాలా మంది నేర్పించారండి. స్టెప్ వేస్తారా మా కోసం? ఏం చేయలేనండి, స్టెప్పులు రావు. ముందు కెమెరా వైపు చూద్దాం. ఈ సినిమాలు బాగా చూస్తావా? ఎవరు ఇష్టమైన హీరో? ప్రభాస్. ప్రభాస్. మీకు ఎవరు ఇష్టం? మా హస్బెండ్. అబ్బా, మాకు మా హస్బెండ్. ఏంటో ఈ హస్బెండ్లు, వాళ్ళ హస్బెండ్లు బాధ ఎక్కువైపోయింది నాకు. ఎందుకు మీ హస్బెండ్? పెళ్లి కాకముందు మరి ఎవరు? పెళ్లి కాకముందు ప్రభాస్. మీకు? నాకు ఎవరు లేరు. పెళ్లి కాకముందు ఎవరు లేరండి? ఎందుకు లేరండి? సినిమాలు చూడండి. సినిమాలు చూడరా? ఓకే. ఇప్పుడు మెయిన్ టాపిక్, మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, అదొక 5 సార్లు చెప్పాలి. రెడీయా? నాకు ఫస్ట్ నీతోనే చెప్పించాలని ఉంది. ఉస్సు బుస్సు అని గాలి ఎక్కువ వస్తుంది నోట్లోంచి. ఈజీగానే ఇస్తాను, ఓకేనా? కాకి కాకి కాక కేకి ఉంటుందా?
వీడు ఎక్స్ప్రెషన్ చూడండి అసలు రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టు పెట్టాడు. మీరు ట్రై చేయండి మేడం. నేను ట్రై చేయలేదు. మీరు కాకీక కాకీక కాకి కాక కాకిక కాక కేకి ఉంటుందా? కేకికి ఉంటుందా? అయిపోయింది. మీరు చెప్తే మళ్ళీ చెప్తాను. మీరు మా లావణ్యతోనే చెప్పి సరే, ఎవరైనా సరే ఒకసారి చెప్తే వాళ్ళకి మా మంచి గిఫ్ట్ ఇస్తా. ఒకసారి చెప్తే చాలు. మా లావణ్య చెప్పలేను. ట్రై చేయండి. ట్రై చేయలేను. కాకీక కాకీక కాకి కాక కాకిక కాక కేకి ఉంటుందా? కేకికి ఉంటుందా? నేను చెప్పలేదు. కాకీక నేను చెప్తున్నా. కాకిక కాకి కాక కాకికి కాక కేకి ఉంటుందా? కేకికి ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఉండదంట. సో ఇద్దరు చెప్పలేదు కాబట్టి ఇద్దరికి పనిష్మెంట్. సో మీరు ప్రభాస్ ఇష్టం అంటున్నారు కాబట్టి ఆయన మూవీస్లోంచి ఏదైనా ఒక సాంగ్ పాడాలి, అదే మీ పనిష్మెంట్. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మది పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మది పోతుందే, లేటుగా ఇంత దాన్ని చూసానే అనిపిస్తుంది, నా మనసే నీ వైపు వచ్చిందే, ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి. ఇప్పుడు ఈవిడైతే చాలా బాగా పాడారు. ఇప్పుడు ఇంకొక టాలెంట్ బయటికి తెద్దాం మనం. మీరు ఇప్పుడు నేను పాడతాను, అది మీరు పాడండి. నేను చెప్తాను, అటు తిరగండి. అరే నన్ను ఇట్రా ఒకసారి. నేను చెప్తాను, ఇప్పుడు డైలాగ్ చెప్తే అలా చెప్పారు, అలా ఇట్రా, అటు తిరగండి, ఇలా పెట్టండి. చింగా సరే పాడండి. నాకు రావలేదు మేడం. సార్ నన్ను వదిలేయండి సార్ అంటున్నారు. మనం ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం. ఎనీవే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. సో చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ ACT. దిస్ ఈజ్ సౌజన్య సైనింగ్ ఆఫ్. అందరికీ కూడా బాయ్ బాయ్. న్యూ విజయ హాస్పిటల్స్ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్స్ నందు కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్, WJHS ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు. SBI జనరల్ ఇన్సూరెన్స్, హెరిటేజ్ TPA, FHPL TPA, ఫ్యూచర్ జనరాలి, ICICI లంబార్డ్, బజాజ్ అలియాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, MD ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు APEPDCL వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. న్యూ విజయ హాస్పిటల్స్, విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్, రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్, మాగంటివారి వీధి, కోస్టల్ బ్యాంక్ రోడ్, ఏలూరు. న్యూ విజయ హాస్పిటల్స్.